గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు మన పల్నాడు జిల్లాలో పర్యటించడం మనమంతా కూడా చూస్తా ఉన్నాము. అసలు ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తన అధికార దాహం కోసము వాళ్ళ హయాంలో ఏమీ కూడా చెయ్యంది ఏదో ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి బయలుదేరినట్టు స్పష్టంగా మనందరూ కూడా అర్థమవుతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు బీసీల గురించి. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు జగనన్న ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు ఎంత మేలు చేసిందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. బీసీల గురించి ఈరోజు తీసుకుంటే ఆనాడు ఎన్నికల ముందే మన జగనన్న బీసీ డిక్లరేషన్ అని చెప్పారు, దాన్ని ఈరోజు నెరవేరుస్తా ఉన్నారు. బీసీల్లో 139 ఉపకులాల్ని గుర్తించి 56 కార్పొరేషన్లు ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే బీసీలకు సంబంధించి ఒక మైనారిటీని కలుపుకుంటే 11 మందికి ఈరోజు మంత్రి పదవులు అవకాశం ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పదవుల్లో కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కానీ ఈరోజు సగానికి పైగా బీసీలకు జగనన్న అవకాశాలు ఇచ్చారు. అలాగే ఒక వార్డు స్థాయి వార్డు మెంబర్ దగ్గర నుంచి తీసుకొని జడ్పీ చైర్మన్ వరకు తీసుకున్నా కూడా ఈరోజు చాలా ఎక్కువ శాతమే ఈరోజు బీసీలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అలానే మనం చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం వచ్చాక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 రాజ్యసభ స్థానాలుంటే అందులో 4 బీసీలకు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు జగనన్న నాయకత్వానికి దక్కుతుంది. వ్యాప్తంగా కూడా ఇస్తున్నటువంటి సంక్షేమంలో బీసీలకు 1,42,000 కోట్ల సంక్షేమాన్ని ఈరోజు బీసీలకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఈ విధంగా బీసీలకు ఇన్ని అవకాశాలు ఇస్తూ మరి దేశవ్యాప్తంగా బీసీలకు ఉన్నటువంటి ఆకాంక్ష బీసీలకు సంబంధించి కులగణన జరగాలని చెప్పి బీసీలు ఏదైతే ఒక ఆకాంక్ష బీసీలకు ఉందో ఆ విషయంలో కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం బీసీలకు సంబంధించి కులగణన జరిగేందుకు నడుం బిగించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇలా ప్రతి దాంట్లో కూడా బీసీలకు అండగా నిలబడుతూ బీసీలకు భరోసానిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. బీసీలకు ఈరోజు భరోసా ఇచ్చినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక బీసీ మహిళగా నేను గర్వంగా చెప్పగలను. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు బీసీల ఛాంపియన్ జగనన్న అని చెప్పొచ్చు. బీసీలకు అండగా ఉంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు బీసీలకు సంబంధించి కొన్ని కులాలకు సంబంధించిన మీటింగ్స్ చేస్తా ఉన్నారు. అసలు ఏ మొహం పెట్టుకొని బీసీల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అసలు బీసీలకు చంద్రబాబు నాయుడు హయాంలో ఏం మంచి చేశారో చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అసలు మీరు ఏం సంక్షేమం ఇచ్చారు బీసీలకు? ఏం చేశారని, ఏం ఉద్ధరించారని ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, అసలు బీసీలకు సంబంధించి మీ హయాంలో మీరు ఏదైనా చేస్తే మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే చూస్తే మైనారిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మైనారిటీల పేరెత్తే అర్హత చంద్రబాబు నాయుడుకుందా? మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు మీరు మైనారిటీలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మరి అలాంటి మీరు మైనారిటీలను మీరు మోసం చేసింది కాక మీరు ఏ అవకాశాలు ఇవ్వకపోగా మీరు మాట్లాడతారా? బీసీలకు అవకాశం కాదు, డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఘనత జగనన్నకు దక్కుతుంది. మరి మీరా ఈరోజు మైనారిటీల గురించి మాట్లాడతారు? అలాగే చూసాము ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు దళితులుగా పుట్టాలా ఎవరన్నా అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా దళితులేం మర్చిపోలేదు. దళితులను ఏ విధంగా మీరు అవమానించారో అందరికీ గుర్తుంది. ఇప్పుడు మళ్ళా మీరు కులాల వారీగా మీటింగ్లు పెట్టి మీరేదో మాయ మాటలు చెప్తే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. నేను ఒకటే చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడున్నది జగనన్న ప్రభుత్వం, రేపు రాబోయేది కూడా జగనన్న ప్రభుత్వమే అని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం.
ఈరోజు ఉదయం కొన్ని పత్రికల్లో చూశాను, అలాగే కొన్ని టీవీ ఛానల్స్లో కూడా నిన్న జరిగిన అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి గురించి మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కూడా అన్ని పేపర్లలో రావటం చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకు ఇలా ఒక దుష్ప్రచారం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కూడా ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి 150వ జయంతి, అంటే దాదాపు 70 సంవత్సరాలైంది ఆయన జన్మించి. మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి పరిపాలన, ఒక స్వచ్ఛమైన పరిపాలన, ఒక ఉజ్వల భవిత కోసం, ఒక సిరి సంపదలు కలిగే పల్లెటూళ్ళ కోసం గ్రామ సచివాలయాలు తీసుకురావాలి. ఆనాడు గాంధీ గారు కన్న కలలు, గ్రామ స్వరాజ్యం అని వారు కన్న కలల్ని నిజంగా నెరవేర్చినప్పుడే మన రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు నిజమైన స్వాతంత్రం వస్తుందనే నమ్మిన గాంధీ గారి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ వారు గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ 2 గాంధీ గారికి ఒక ఘనమైన నివాళులుగా మా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వం తరఫున, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని చోట్ల చేస్తూ ఉంటే అక్టోబర్ 2 అనేది ఎంత పవిత్రమైంది అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు. మరి అక్కడ మద్యం అమ్ముతున్నారు, అక్టోబర్ 2 మద్యం షాపులు ఓపెన్ ఉన్నాయి, మద్యము పోలీసుల ద్వారా సరఫరా చేయిస్తున్నాము అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒకటి చెప్పాలంటే గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతమే సత్యం, అహింసా మార్గం. మరి సత్యమే గాంధీ గారు నమ్ముకున్న మార్గం అయితే అసత్యం చంద్రబాబు గారు నైజం. మరి ఆయన నైజానికి తగ్గట్టే నిన్న అక్టోబర్ 2 కూడా వదలకుండా వారు విమర్శలు చేయడము మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున మేమంతా కూడా చాలా బాధపడుతూ వారికి అలా చేయకూడదు అని చెప్తూనే ఇలాంటి పెద్ద మనుషుల్ని ఇలా రాజకీయాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు ఇంట్లో కూర్చోక అక్టోబర్ 2 లాంటి పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వారిని శిక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే హాస్యాకరమైన విషయం ఏంటంటే ఒకసారి అబద్ధమా నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే చంద్రబాబుని చూసి నవ్వుతున్నాను అబద్ధం కూడా సమాధానం చెప్పిందంట. అబద్ధానికి కూడా అట్లా నవ్వొచ్చిందంట. చాలా హాస్యాకరం అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లానే గాంధీ జయంతి రోజు మనం ఎక్కడా కూడా మద్యం షాపులు తీయలేదు. మరి మద్యం షాపులు తీసినట్టుగా ఎక్కడ కనిపించిందో మనకైతే తెలియదు. మా ఎమ్మెల్యేల్లోనే జోగి రమేష్ గారు నిన్న సవాల్ కూడా విసరడం జరిగింది. ఎక్కడ తెరిచారో రండి చూపించండి, మేము కూడా వస్తాం అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. మరి అలాగే నేను కూడా చంద్రబాబు గారిని నేరుగా వచ్చి ఎక్కడ దొరికింది, ఎక్కడుందని చెప్పి చూపించమని నేను కూడా ఆయనని కోరుతా ఉన్నాను. అట్లానే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీధికొకటి చొప్పున ఉన్న 43,000 బెల్ట్ షాపులు వెంటనే కూడా మూత పడేలా చేశారు, పడ్డాయి కూడా. అవే కాక 40,380 పర్మిట్ రూములు లైసెన్సులు కూడా రద్దయ్యాయి. మీరందరూ కూడా చూశారు అది. చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వ్యాపారాల ద్వారా 4,380 మద్యం దుకాణాలు వెలివేస్తే వాటికి అనుబంధంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు బెల్ట్ షాపులు మొత్తంగా కూడా మూతబడి మద్యం షాపులో 20% వరకు కూడా తగ్గి 3,450కి చేరాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేమేదో చెప్తా ఉన్నామని చెప్పి అనుకోవద్దు, రాష్ట్రం మొత్తం కూడా ఇది గమనిస్తూ ఉంది. అట్లానే బాబు గారి పరిపాలన అయితే మాత్రం అందరికి కూడా తెలుసు. పొద్దున 10కి మొదలు పెడితే సాయంత్రం 10 దాకా మద్యం షాపులు అన్నీ తెరిసే ఉండేవి, దొరుకుతానే ఉండేది. ఇదంతా కూడా అధికారంగా. అనధికారంగా చూసుకుంటే 12 దాకా కూడా దొరుకుతాయి, ఆ పై కూడా దొరికే అవకాశాలు ఉండేవి.